అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే మయూరి జ్యువెలరీస్కి వచ్చానండి. నేనైతే ఈ మయూరి జ్యువెలరీస్ అడ్రస్ అయితే విజయవాడ బందర్ రోడ్లో మనకి టిప్సీ టాప్సీ పక్కనే ఉంటుందన్నమాట. ఈ అడ్రస్ అయితే చాలా ఈజీ కనుక్కోవడము. సో లోపలికి వెళ్ళి మనం ఏమేమి కలెక్షన్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ వీళ్ళని అడిగి కనుక్కుందామండి. నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చేయండి. ఈ మయూరి జ్యువెలరీస్లో అయితే చాలా ఉన్నాయండి కలెక్షన్. ప్రతి ఒక్కటి కూడా నేను వీడియో తీసాను. ఇది 2 పార్ట్స్గా పెడుతున్నాను. పార్ట్ 1 ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, పార్ట్ 2 కూడా ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. లోపలికి వెళ్ళి వీళ్ళని అన్నీ కనుక్కుందాము. చూసామా, మనం మయూరి జ్యువెలరీస్కి వచ్చేసాము. బయట నుంచి చూస్తుంటేనే షాప్ అయితే బాగా కలకల్లాడుతుంది. లోపల చూసారండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, డిజైన్స్ కానీ వెరైటీస్ చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి అసలు. ఒక పక్కన లాంగ్ చైన్స్, ఒక పక్కన డైమండ్స్, ఒక పక్కన వడ్డానాలు. అబ్బా చూస్తుంటే ఎంత బాగుందో. సో వీళ్ళని కూడా అడిగి ఏమేమి ఉన్నాయో ఎట్లున్నాయో అన్నీ కనుక్కుందాము. హాయ్ అండి నాగరాజు గారు, మీ అన్ని షాప్ ఎక్స్క్లూజివ్ ఉన్నాయని విన్నాను. అందుకనే నేను కాదండి మా సబ్స్క్రైబర్ చూపిద్దామనేసి వచ్చాను. మీ షాప్ లో ఏమేమి ఉన్నాయి వెరైటీస్ చెప్తారా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? ఇక్కడ వచ్చేప్పటికి మనకి హారాలు అనేది మెయిన్ పాయింట్. హారాలు ప్లస్ వడ్డానాలు అనేది బాగా ఎక్కువ ఎక్స్క్లూజివ్ ఉంటాయి మనకి. ఓకే. దీంట్లో వాటికి లైట్ వెయిట్ కలెక్షన్ అనేది మనకి బాగా ఎక్కువ ప్రాపర్ గా వెళ్తా ఉంటాయి. లైట్ వెయిట్ ఉండేప్పటికి వడ్డానం కాంబినేట్ చేసుకుంటే నక్షి వర్క్ అంటారు. ఏంటంటే నక్షి వర్క్. ఈ నకాషి వర్క్ అనేది మనకి టోటల్ గా లైట్ వెయిట్ ఎక్కువ వస్తుంది. లైట్ వెయిట్ లో ఆల్మోస్ట్ అందరికి ఎక్కువగా ఇదే పర్పస్ అందరికి ఎక్కువ ఈ పర్పస్ ఎక్కువ వస్తుంది. అది ఇంకా సాలిడ్ వెళ్ళాలి అనే కాన్సెప్ట్ ఉన్నాయి వాటికి. ఇది కొంచెం స్టైల్ అంటారు. కొంచెం స్టైల్ ఇది ఇంకా వాటికి లైట్ వెయిట్ కలెక్షన్ అంటూ రాదు మనకి. సాలిడ్ అంటే కొంచెం హెవీ వెయిట్ లో పెట్టుకోవాలి. ఈ కాన్సెప్ట్ ఆ ప్యాటర్న్ వస్తుంది. అలాంటి కుందన్ హారాలు మీకు సింపుల్ గా కావాలంటే ఈ మోడల్ వస్తుంది. ఓకే. ఇదండి ఇది ఇది వచ్చేవాడి క్యాడ్ వర్క్ అంటారు దీన్ని. ఇది ఏంటంటే అంత డైమండ్ వర్క్ అంటారు. డైమండ్ లుకింగ్ అంటే దీంట్లో ఉన్న స్టోన్ బట్టి డైమండ్ కాదు, సీజెడ్ అని వస్తుంది. వర్క్ పరంగా చూసుకుంటే డైమండ్ అని వస్తుంది. డైమండ్ పెట్టాలంటే మనం ఒక 10 lakhs ఎగువ పెట్టుకోవాలి. ఇది మీకు ఆల్మోస్ట్ సింపుల్ గా వెళ్ళాలంటే 2 లక్షలు 3 లక్షలు వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఇవన్నీ కుందన్ అంటారండి. ఇది వెళ్ళేపాటికి మనకి కుందన్ స్టైల్ వస్తాయి. అది కూడా ప్యాటర్న్ మోజోనైట్ అంటారు. మోజోనైట్. ఓకే. మోజోనైట్ అంటారు. ఓకే. దానికి సెట్ ఇయర్ రింగ్స్ వస్తాయి. ఓకే ఓకే, చాలా బాగున్నాయండి. ఇవి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. నేనైతే క్లోజప్లో తీసాను. మీకు ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీస్తే షాప్కి వెళ్ళి ఒకవేళ ఆర్డర్ ఇచ్చినా మీకు నచ్చినా కూడా ఒకవేళ నచ్చితే అక్కడే తీసేసుకోవచ్చు. మీకు కొంచెం చేంజ్ కావాలంటే కూడా వీళ్ళు ఆల్రెడీ ఆర్డర్ ఇస్తే కూడా చేసి ఇస్తారంట. ఒక 1 వీక్లో చేసి ఇచ్చేస్తారట. వడ్డానం అంటారు. వడ్డానం ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే 5 రకాలుగా వాడుకోవచ్చు ఐటమ్. లైట్ వెయిట్ కలెక్షన్ 100 గ్రామ్ ప్లస్ పెట్టుకోవాలి. 120 బిలో వస్తుంది. 5 రకాలుగా వాడుకోవచ్చు దీన్ని. అంటే వడ్డానంగా వాడచ్చు, మనం ప్లస్ హారంగా వాడచ్చు, నెక్లెస్ గా వాడుకోవచ్చు, ప్లస్ పెండెంట్ గా వాడుకోవచ్చు, వాజీ బండ్ వాడుకోవచ్చు. 5 రకాలుగా వాడుకోవచ్చు. అది వచ్చేప్పటికి అలా పర్పస్ యూజ్ అవుతుంది. ప్యూర్ గోల్డ్ కదండి ఇవన్నీ. ప్యూర్ గోల్డ్ అంత టోటల్ లక్ష వరకే వస్తుంది. అదే ఎక్కడ స్టోన్స్ ఎక్కువ లేకుండా ఎక్కువ లేకుండా స్టోన్ లైట్ వెయిట్ కలెక్షన్ వస్తుంది. స్టోన్ కూడా తక్కువ ఉండదు. ఇదంతా లైట్ వెయిట్ జ్యువెలరీ అంటారు. దీన్ని లెదర్ లైట్ జ్యువెలరీ అంటారు. ఓకే. ప్యాటర్న్ లో వాడికి లెదర్ లైట్ అంటే లైట్ వెయిట్ కలెక్షన్ వస్తుంది. ఓకే. అంటే చూడడానికి హెవీగా ఉంది కానీ లైట్ వెయిట్ వస్తుంది. ఓకే. అదే అంతా స్టోన్స్ లేకుండా ఉట్టి గోల్డ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇవి బాగా. అదే స్టోన్ వెళ్ళాలనుకుంటే ఇది మోజోనైట్స్ అంటారు. ఇది పచ్చి వర్క్ స్టైల్ వస్తుంది. ఇది అంతా కొద్దిగా హెవీగా వస్తాయి ప్యాటర్న్స్. ఓకే. ఇది ఇది ఇదేంటంటే ముత్యాల దండ అంటారు. ముత్యాల. ఓకే. ఓకే. ఇప్పుడు పెళ్లి కొడుకులు వాళ్ళు కూడా ఎక్కువ వేసుకుంటున్నారు కదా. సో అదే బాగుందండి ఈ మోడల్, చాలా బాగున్నాయి ఇవి అయితే. ఇది దశావతారమా? అది రామ్ పరివార్. రామ్ పరివార్. రామ్ పరివార్ స్టైల్ వస్తుంది. ఇదేమో బొట్టుమాల అంటారు. బొట్టుమాల. బొట్టుమాల అనేది ఒక ట్రెండ్ డిజైన్. పెండెంట్ ఏమీ లేకోకుండా బొట్టుమాల అంటారు. యూ షేప్ లో వస్తుంది. లేటెస్ట్ మోడల్ కలెక్షన్. ఇవి సెపరేట్ వేరే బాగున్నాయండి ఇవి. అంటే అది వేరే ఇది వేరే డిఫరెంట్ గా ఉన్నాయి కదా. ఇంట్లో వెళ్ళేపాటికి ఇది ఒక సాలిడ్ ఐటమ్ వస్తుంది. ఇది మినిమం మనకి 200 ప్లస్ పెట్టుకోవాలి వెయిట్ అనేపాటికి. మీరు ఆల్మోస్ట్ లైట్ వెయిట్ చూసారు, అలానే ఇది సాలిడ్ అనేది వస్తుంది. ఈ వెయిట్ పరంగా ఈ డిజైన్ పరంగా మనం చూసుకుంటే లైట్ వెయిట్ అనేది రాదు. ఇంకా సాలిడ్ అంటే 200 ప్లస్ పెట్టుకోవాలి వెయిట్ వెళ్ళేపాటికి.
దీనిలో వచ్చి డైమండ్ వస్తుంది. డైమండ్ ఫ్లాట్ పొడికి అంటారు వీటిని. డైమండ్ ఫ్లాట్ పొడికి. ఇప్పుడు డైమండ్ ఎలా వస్తుందో దాంట్లో ఇది సెకండ్ క్వాలిటీ డైమండ్ ఫ్లాట్ పొడికి అంటారు. అదే అది ఒక్కటి వేసేసుకున్నాం అంటే బాగా హెవీగా నీట్ గా వచ్చేస్తుంది. అవును, చాలా బాగుంది. ఇదేంటండి? ఇది స్టెప్ గోల్స్ అంటారు. ఓకే. ఇది కొందన స్టైల్లో కాకుండా నక్షి వర్క్ లో వస్తుంది. రూబీ ఎమరాల్డ్ బీడ్స్ కాన్సెప్ట్ లో తీసుకుంటారు. ఓకే ఓకే. ఇది వచ్చేసి మనకి కాసుల పేరు కొత్త రకంగా ఉంది. కాసుల పేరు అంటే ఒకటే వస్తుంది. న్యూ మోడల్ లో పచ్చి వర్క్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ వస్తుంది. కానీ కొత్తగా ఉంది. ఇది ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాగా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేసి ఇది ఇప్పుడు ఏమంటే అప్పుడు పాతకాలం కాకుండా ఇప్పుడు ఉండే ట్రెండ్ లో ఇప్పుడు అదే ఆ పైన అదొక వెరైటీ కాసులు. నవరత్నాలు మోడల్ అండి. ఓకే ఓకే, చాలా బాగుంది. ఇదండి ఇది లక్ష్మీదేవి రూబీ బీడ్స్ ఏనా? ఓకే. అది కూడా లైట్ వెయిట్ కలెక్షన్ వస్తుంది. ఓకే. ఇవన్నీ కూడా ఇంకా లక్ష్మీదేవి సాలిడ్ వస్తుంది. ఎన్ని లైట్ వెయిట్ కలెక్షన్ వస్తుంది. రామ్ పరివార్ ఉంది, అన్కట్ డైమండ్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ మ్యాంగోలో రామ్ పరివార్ వస్తుంది. ఇది కూడా ట్రెండ్ యూ షేప్ లో లేటెస్ట్ మోడల్. దీనిలో బట్టి మ్యాంగో అంటే నక్షి వర్క్ వస్తుంది. పరంగా లైట్ వెయిట్ వస్తుంది. ఇది రామ్ పరివార్ డిజైన్. ఒకటి మ్యాంగో ఒకటి రామ్ పరివార్. ఓకే, చాలా బాగుంది. ఇవన్నీ కూడా నార్మల్ స్టెప్ చైన్స్ లాగా డిజైన్స్ వెరైటీస్. బాగుంది, సింపుల్ గా బాగుంది. అన్ని బ్యాంగిల్స్ కలెక్షన్ కదా. బ్యాంగిల్ కలెక్షన్ అండి. ఇప్పుడు ఎక్కువగా ఏమైందంటే రెగ్యులర్ కాకుండా ఫ్యాన్సీ స్టైల్లో కొద్దిగా డిఫరెంట్ గా కొద్దిగా బ్రాడ్ గా కావాలి అనుకుంటే లైట్ వెయిట్ కలెక్షన్ బ్రాడ్ గా వస్తుంది. ఓకే, హెవీగా లైట్ వెయిట్ లోనే చూడడానికి హెవీగా అనిపిస్తుంది. సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నారు కదా, ఇది పగడాలతో వస్తుందండి. ఇది కదండి స్క్రూ మోడల్. ఎవరైనా ఏజ్ వాళ్ళని ఎవరైనా వేసుకోవచ్చు. సైజ్ పర్పస్ గా కాకుండా ఎవరైనా పెట్టుకోవాలి స్క్రూ స్టైల్ చేసుకోవచ్చు. పగడాలు అనేది ట్రెండ్. దీనిలో ఏనుగులు ప్లస్ పీకాక్స్ ట్రెండ్ బాగా వస్తుంది. అవును, చాలా బాగుంది. లైట్ వెయిట్ కలెక్షన్. అలానే దీనిలో ముత్యాల కాంబినేషన్ వస్తుంది. ఓకే. పగడాలు వచ్చినాయి, ముత్యాలు వస్తాయి, రూబీ కాంబినేషన్ ఇన్ని వస్తాయి. ఓకే ఓకే. అంటే మాకు కావాలంటే కస్టమైజ్ చేపించుకోవచ్చు అండి. ఓకే. బ్యాంగిల్స్ వస్తాయి. ఇవి కూడా డైలీ ఫ్యాన్సీ డిజైన్ వస్తాయి. ఓకే. బోల్ చాతలో ఫ్యాన్సీ వస్తుంది. ఇవి రెగ్యులర్ ప్యాటర్న్ వస్తుంది మేడం. అదే అదే. ఎక్కువ నవరత్నాలు బ్యాంగిల్స్ కాన్సెప్ట్ లో కూడా నవరత్నాలు బ్యాంగిల్ అనేది మనకి బాగా ట్రెండ్. ఇవి కూడా క్లోజ్ ఫిట్టింగ్ లో వస్తాయి. నవరత్న డిజైన్ అని చాలా బాగుంటుంది. నవరత్నాలు డిఫరెంట్ చాలా బాగున్నాయి. దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ వస్తుంది. ఒక్కొక్క ప్యాటర్న్ వస్తుంది. డిజైన్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి డైమండ్ కట్ లో వస్తుందండి. అది చూసారు కదండి. ఇదొక డిజైన్ ఒక దాని మించిన ఒకటి చాలా బాగున్నాయి. అవును, చాలా బాగుంది. మనకి విక్టోరియన్ జ్యువెలరీ అని ఒకటి వచ్చింది. ఓకే. అది కూడా మనకి డబుల్ గాజు లెక్కన వస్తుంది. విక్టోరియన్ జ్యువెలరీ అంటారు దీన్ని. విక్టోరియన్ జ్యువెలరీ ఫినిషింగ్ కూడా ఏమైందంటే కాపర్ ఫినిషింగ్ లో చాలా డిఫరెంట్ గా బాగుంది కలెక్షన్. ఓకే. ఇది కూడా సాలిడ్ లో వస్తుంది. ఓకే, ఇది కూడా స్క్రూ టైప్ కదండి. ఓకే ఓకే. పచ్చి వర్క్ అంటారు, నక్షి వర్క్ మిక్స్ అయ్యి వస్తుంది. విక్టోరియన్ జ్యువెలరీ అంటారు. అవునా? ఓకే. దగ్గర మంచి రెగ్యులర్ ప్యాటర్న్. మనకి దీనికి మ్యాచింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు కదండి. కావాలంటే మ్యాచింగ్ సెట్ బ్యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. బుట్టలు అన్ని సెట్ గా వస్తాయండి. దీనికి సంబంధించిన నెక్లెస్ కూడా వస్తుంది. అవునా? ఓకే. ఇంకా మీ దగ్గరికి వస్తే ఆల్మోస్ట్ ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది అయితే. ఇల్లుపాడికి సింగిల్ కడ అంటారు. సింగిల్ ఓన్లీ ప్లెయిన్ లెవెల్ లో వస్తుంది. ఓకే. ఇది కూడా స్క్రూ టైపే కదండి. అంటే స్క్రూ మోడల్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. టైట్ ఉన్నా లూజ్ చేసుకోవచ్చు. అవును, అవి పిల్లలు బేబీ బ్యాంగిల్స్ అంటారండి. ఇప్పుడు ఉన్న మోడల్ ఏమవుతుందంటే బేబీలో కలెక్షన్ ఎక్కువగా మురుగులు ఎక్కువ వెళ్ళాయి. బేబీ బ్యాంగిల్స్ లో మనకి రకరకాల డిజైన్లు వస్తున్నాయండి. పెద్దవాళ్ళ గాజులు ఎలా వస్తున్నాయో బేబీ కలెక్షన్ కూడా అలా ఆ ప్యాటర్న్ లో కలెక్షన్. కడాకాలు అంటే కడా స్టైల్ వస్తాయి. బ్యాంగిల్ అంటే బ్యాంగిల్ స్టైల్ వస్తాయి. ఇప్పుడు జెంట్స్ కడాలు కానీ ఒకప్పుడు చిన్న పిల్లలు అంటే దొరికేవి కాదు. ఇప్పుడు కడాలు కానీ మీకు బ్యాంగిల్స్ కానీ ఆల్మోస్ట్ చాలా రకాలు వచ్చేసినాయి వీటిలో. అదే చాలా బాగున్నాయి పిల్లలవి. దాంట్లో అలానే ఇప్పుడు పెద్దవాళ్ళు వాడే విధంగానే లేడీస్ కి చిన్న పిల్లలకు కూడా బ్యాంగిల్స్ ఫ్యాన్సీలో కూడా వచ్చేస్తున్నాయి. డిఫరెంట్ మోడల్. ఎంత క్యూట్ గా బాగున్నాయి. శ్రీలత గారు, ఇక్కడ మీ కలెక్షన్ బాగున్నాయండి. ఒకసారి నేనే కాకుండా మా సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దామనేసి వచ్చాను. మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా వీటి గురించి? ఇదంతా కూడా డైమండ్ కలెక్షన్ మేడం. ఓకే. డైమండ్ కలెక్షన్ లో మీకు
చైన్స్ లో పెండెంట్స్, ఇవి రోజ్ గోల్డ్ పెండెంట్స్ వస్తాయి. రోజ్ గోల్డ్ చైన్ లో డైమండ్ పెండెంట్ వస్తుంది మేడం. ఇవన్నీ నెక్లెసెస్, ఒకటి క్లోజ్ సెట్టింగ్ వస్తాయి, ఓపెన్ సెట్టింగ్ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా 18 క్యారెట్స్ గోల్డ్ వస్తుంది మేడం. క్లోజ్ సెట్టింగ్ వచ్చేటప్పటికి ఇది వస్తుంది, ఇది వచ్చి 22 క్యారెట్స్ వస్తుంది. ఓపెన్ సెట్టింగ్ వచ్చేటికి 18 క్యారెట్స్ 18 వస్తుందా? ఓకే. 18 ఏంటంటే మీకు కొంచెం ఫిట్టింగ్ అనేది గట్టిగా ఉంటుంది, అందుకని 18 క్యారెట్స్ వస్తుంది. ఓకే. ఇదేంటంటే వెరైటీగా ఉంది, బాగుంది. డైమండ్ పెండెంట్ మేడం విత్ బీడ్స్ తోటి. ఓకే. కోరల్స్, పర్ల్స్. ఓకే. ఓకే. ఇవన్నీ కూడా ఇటాలియన్ చైన్స్ మేడం. ఇటాలియన్ చైన్స్. ఓకే. ఇవి వచ్చి డైమండ్ పెండెంట్. ఓకే. ఓకే. బాగున్నది. ఇది వీటిలోనే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ వస్తున్నాయి. డైమండ్స్ అండి. ఓకే. పెండెంట్ వచ్చేసి నీట్ గా ఇయర్ రింగ్స్ సెట్ వచ్చాయేమో, బాగుంది. ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్. వీళ్ళ దగ్గర చూసారండి నక్లీస్లలోనే ఎన్ని వెరైటీస్ డిజైన్స్ ఉన్నాయో. క్యాజువల్ చైన్స్ కదండి? అవును మేడం, క్యాజువల్ చైన్స్ లోనే రోడియం, ఇటాలియన్ చైన్స్ కూడా వస్తాయి మేడం. ఓకే. ఓకే. ఇవన్నీ మామూలుగా ఇంకా డైలీ రెగ్యులర్ గా వేసుకునేటివి అట్లాంటివి. ఇవన్నీ ఇటాలియన్. ఓకే. డిజైన్స్ చాలా బాగున్నాయండి, చాలా ఎక్కువ ఉన్నాయి డిజైన్స్ కూడా చూస్ చేసుకోవడానికి. ఇది షాప్ కదండి, కస్టమర్స్ అయితే వచ్చారు షాపింగ్ చేయడానికి, కానీ కొంచెం సౌండ్స్ అయితే వచ్చాయండి, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి సౌండ్స్ అయితే. ఇవేనండి ఇటాలియన్ చైన్స్? అవును మేడం, ఇటాలియన్ చైన్స్ అనే వస్తాయి. ఇవి వచ్చి రోడియం పాల్ చైన్స్ మేడం. ఓకే. ఇవి మామూలు కాలేజ్ పిల్లలకి అట్లా చైన్స్ బాగుంటాయి నీట్గా. వీళ్ళ దగ్గర అయితే రెగ్యులర్ గా వేసుకునే చైన్స్ కూడా ఒకటి కాదు, రెండు కాదండి, మోడల్స్ అయితే చాలా ఉన్నాయి. దానికి డాలర్ వచ్చి ఉన్నాయి, డాలర్ లేకుండా ఉన్నాయి, అట్లా చాలా ఉన్నాయి అనమాట. సో మనం రెగ్యులర్ గా పిల్లలకి మన కాలేజ్కి వెళ్ళేటప్పుడు సింగిల్ గా వేసుకోవడానికి, డబల్ వేసుకోవడానికి, కానీ ఇట్లా పెద్దవాళ్ళు వేసుకోవడానికి అట్లా చాలా ఉన్నాయి. వంకీలు చూసారా ఎన్ని వంకీలు ఉన్నాయో, వంకీల్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట, కొత్త మోడల్ అన్ని కూడా. చూడండి, మాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చైన్స్ అయితే. రోజ్ గోల్డ్ వస్తాయి మేడం, సీజెడ్ కాంబినేషన్, చూడడానికి ఈక్వల్ టు డైమండ్ ప్యాటర్న్ లా ఉంటుంది. ఇదండి, ఇది వెరైటీగా ఉంది. ఇది రూబీ అండ్ ప్లాటినం కోటెడ్ స్టైల్ లో వచ్చింది మేడం. ఓకే. ఇది వచ్చి నవరత్నం స్టైల్. ఓకే. ఇవి చోకర్స్. ప్లాటినం అంటే గోల్డ్ కి త్రిబుల్ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి యూనిక్ పీస్, అంటే కొంచెం ఫ్యాన్సీ వేర్ గా గోల్డ్ లో ప్లెయిన్ లేకుండా కావాలనుకుంటారు కదా, ఆ స్టైల్లో మనకి వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూస్తానంటే ట్రై చేసి చూడండి. ఒకసారి చూద్దాం, చాలా బాగుంది. ప్రెజెంట్ ట్రెండ్ కూడా. అవునవును. ఈ నక్లీస్ అయితే లేటెస్ట్ మోడల్ అంట అండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అది నార్మల్ గా రోజ్ గోల్డ్ అనేటప్పటికి చాలా మంది లైక్ చేయరు, కొంతమంది అయితే ఇప్పుడు ఇది ఇలా వచ్చి ఎవరైనా యూజ్ చేయరు. అవును, గోల్డ్ కాంబినేషన్, వైట్ స్టోన్స్. అదే చాలా బాగుంది. ఏ పీస్ కా పీస్ చాలా బాగుంది. రత్న స్టైల్ వచ్చి కాంబినేషన్ వస్తుంది. ఇది ఎవరైనా వేసుకోవచ్చు. కొంతమంది నవరత్నం అనేటప్పటికి జాతి ప్రకారంగా అని చెప్పి అనుకుంటారు, అలా ఏముండదు, ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలా బాగుంది. అదే యూనిక్ గా ఉన్నాయి బాగా, డిజైన్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయి మీవి బాగా, మయూరి వాళ్ళవి. ఇవన్నీ కూడా ఇవే. ఇది వచ్చి నార్మల్ చైన్ టైప్ వస్తుంది, కంటెస్ట్ స్టైల్ అంటారు కదా, కంటెస్ట్ లో పెండెంట్ స్టైల్ వస్తుంది. ఓకే. బాగున్నాయి. వచ్చి 22 క్యారెట్స్, సీజెట్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్. ఓకే. ఓన్లీ గ్రీన్ వచ్చేసి మామూలుగా రెడ్ గ్రీన్ కాంబినేషన్ లో వస్తుంది. ఓన్లీ గ్రీన్ కావాలనుకునే వాళ్ళకి చూస్ చేసుకోవచ్చు. ఇది నక్షి వర్క్ మేడం. ఓకే. నక్షి వర్క్ లో మనం ఇంతకు ముందు అనేటప్పటికి వెయిట్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళం. అవును, ఇప్పుడు చాలా తక్కువ వెయిట్ లో మనకి హెవీగా అనిపిస్తుంది. అదే అంటే అందరూ ఎక్కువ హెవీ పెట్టుకోరు కదా, లైట్ వెయిట్ లోనే మంచిగా హెవీ లుక్ వచ్చేటట్టు బాగా. ఇది వచ్చి నార్మల్ ప్లెయిన్ గోల్డ్ వస్తుంది. ప్లెయిన్ గోల్డ్ లేకుండా ఇప్పుడు నక్షి స్టైల్, స్టోన్ లైక్ చేయని వాళ్ళు కొంచెం ఇలా కొంచెం ట్రెండీగా తీసుకుంటారు. అదే అంటే అందరికి ఒకలాగా ఇష్టపడరు కదా, అట్లా డిఫరెంట్ గా వచ్చి. ఇది కూడా చాలా బాగుంది. ఓకే. ఇది పచ్చి వర్క్ వస్తుంది. పచ్చి వర్క్. ఓకే. బాగుంది. ఇది చూడండి, ఇది చాలా క్లాసీ లుక్ వస్తుంది. అవును. ప్యాటర్న్. యా.
ఇది డైమండ్స్ అండి. నార్మల్ సీజర్స్ సీజర్స్ చూడడానికి చూడడానికి డైమండ్ లాగా లా అనిపిస్తుంది. అనిపిస్తుంది మనం చెప్తే గానీ. అవును. అది కూడా లక్ష్మీదేవి మామిడి పిందెలు వచ్చేసి రూబీ కాంబినేషన్. రూబీలోనే లక్ష్మీదేవి మామిడి పిందెలు సెట్ వచ్చింది. చాలా బాగుంది ఇది. ఇది ఎథనిక్ అంటారు. బాగుంది. ఇది ఒక్కటి పెట్టుకుంటే నెక్కగా నీట్ గా బాగుంటుంది ఫంక్షన్స్ కి అట్లా వెళ్ళినప్పుడు. కట్స్ అన్కట్స్ మేడం. ఓకే సెట్ వస్తుంది. సెట్ అన్కట్స్ పెడితే పర్ల్ కాంబినేషన్ లో వస్తుంది. బాగుంది. పల్స్ వచ్చేసి బాగా నీట్ గా వచ్చేసింది. ఇవన్నీ పచ్చి స్టైల్ వస్తాయి. పచ్చి స్టైల్స్ ఇదా? ఇవంతా పచ్చి స్టైల్స్ అండి. పచ్చి స్టైల్ వస్తుంది. ఓకే. ఇది వచ్చి నక్షి ప్యాటర్న్. ఓకే. ఇది వచ్చి పర్ల్ కాంబినేషన్ తో ఇప్పుడు పెండెంట్ స్టైల్. అవును. బాగా సన్నగా వచ్చాయి ఇవి కూడా. సన్నగా వచ్చి 3/4 ఓకే. 3/4 వేసుకోవచ్చు. ఓకే. ఇదండి ఇది బాగుంది. ఇది వచ్చి పచ్చి స్టైల్లోనే మీకు పర్ల్ కాంబినేషన్ వస్తుంది. ఓకే. ఓకే. ఇవి ప్యూర్ గోల్డ్ లో కదండి ఇవన్నీ కూడా? ప్యూర్ గోల్డ్ యాంటిక్ వస్తుంది మేడం. అది పైన మోల్డింగ్ వర్క్. ఇది మోల్డింగ్ వర్క్ అండి. ఓకే. బాగుంది ఇది. ఇవన్నీ కూడా మామూలుగా లక్ష్మీదేవి. లక్ష్మీ వర్క్. లక్ష్మీదేవి స్టైల్ వచ్చి లక్ష్మీదేవి. ఓకే. కలెక్షన్ బాగుంది చాలా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీగా యూనిక్ కలెక్షన్ ఉంది బాగా మీ దగ్గర. ఇందాక మనం పల్స్ లోనే అక్కడ చూసాం కదండి, అది హెవీగా ఉంది, ఇది సింపుల్ గా ఉంది. చూస్తున్నారు కదండి, నక్లీస్లలోనే పల్స్ వచ్చేసి ఈ పల్స్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కస్టమైజ్ చేసి కూడా ఇస్తారంట. అవి ఒక వైట్ ఉన్నాయి అనుకోండి, మనకి రెడ్ గ్రీన్ అట్లా కావాలంటే ఆ వైట్ తీసేసి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కస్టమైజ్ చేసి కూడా ఇచ్చేస్తారంట. ఒక 15-20 మినిట్స్లోనే మనకి వెయిట్ చేసి ఇచ్చేస్తారంట. ఈ స్టెప్స్ సైజ్ చూసారండి, ఒక దానిని మించిన ఒకటి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకప్పుడు స్టెప్స్ చైన్ అంటే పెద్దవాళ్లే వేసుకుంటారు అనేది ఒకటి ఉండేది అనమాట. ఇప్పుడు అట్లా ఏం లేదండి, అందరూ అన్ని వేసుకుంటున్నారు. చాలా బాగుంటాయి అనమాట. ఈ నెక్కు వచ్చినవి కానీ విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అనమాట సెట్. ఒకవేళ ఇయర్ రింగ్స్ లేకపోయినా కూడా మనకి సెట్ చేసి ఇస్తారనమాట. ఇయర్ రింగ్స్ తో పాటు నక్లీస్, ఇయర్ రింగ్స్ అట్లా సెట్ చేసి ఇస్తారు. బ్యాంగిల్స్ అన్ని కూడా మనకి అక్కడే సెట్ చేసి ఇస్తారు. మనం ఈ షాప్ లోకి వచ్చామంటే కలెక్షన్ చాలా బాగుంటుంది అనమాట. సో చూడండి ఎన్ని ఉన్నాయో కలెక్షన్ ఈ షాప్ లో అయితే. ఇది చాలా బాగుందండి. ఇది అన్కట్స్. ఇది వైట్ స్టోన్స్ మేడం. ఓకే. ఇది పచ్చి వర్క్ వస్తుంది. ఓకే. కాంబినేషన్ వైట్ స్టోన్ అండ్ గ్రీన్ బీడ్స్ ఎంబ్రాయిడరీ స్టోన్స్ వస్తాయి. ఇదేమో గ్రీన్ అండ్ రెడ్. ఇది గ్రీన్ అండ్ రెడ్ వైట్ స్టోన్ వస్తుంది. ఓకే. ఇది కూడా పర్ల్ కాంబినేషన్ వస్తుంది. ఇది వచ్చి పచ్చి స్టైల్. ఓకే. లైట్ వెయిట్ లో వెయిట్ 35 గ్రామ్స్. అదే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో అట్లా బాగా బాగున్నాయి. చూస్తున్నారు కదండి, ఇక్కడ అన్ని కూడా సింపుల్ గా ఉండేటి ఉన్నాయి. ఇటు పక్కనంతా కూడా హెవీగా ఉన్నాయి అనమాట. అంటే మనం ఫంక్షన్ వేర్ తీసుకోవాలన్నా కూడా, లేదంటే పెళ్లి కూతురు సెట్ కావాలంటే కూడా చూడ్డానికి ఇంత హెవీ ఉన్నాయి, కానీ వెయిట్ మాత్రం చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయండి. ఇంత పెద్దగా ఉన్నాయి, వెయిట్ ఉన్నాయని మాత్రం అనుకోవద్దంట. వాళ్ళు చెప్పారనమాట చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి. హెవీగా కావాలంటే కూడా హెవీలో కూడా ఉన్నాయి మేడం మా దగ్గర. అన్ని వెరైటీస్ ఉన్నాయని అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. చూసారు కదా మొత్తం ఎంత బాగున్నాయో కూడా. బాగున్నాయండి. ఓన్లీ గోల్డ్ లోనే కదండి ఇది? గోల్డ్ లో మనకి యాంటిక్ ఫినిషింగ్ నక్షి ప్యాటర్న్ వస్తుంది మేడం. ఓకే. లక్ష్మీదేవి టెంపుల్ జ్యువెలరీ స్టైల్ వస్తుంది. ఫిట్టింగ్ కూడా డైమండ్ పీస్ లాగా ఫిట్ అయి ఉంటుంది. ఓకే. ఇవన్నీ కూడా మోడల్స్ కదండి వాటిల్లోనే. ఒక దాంట్లో కాశీ స్టైల్ వచ్చింది, ఒక దాంట్లో మీకు ఏనుగు స్టైల్, లక్ష్మీదేవి పగడం స్టైల్. ఓకే. అదే సేమ్ మోడల్ ఒకటే కానీ ప్యాటర్న్స్ వేరే. ఓకే. అన్ని లైట్ వెయిట్ కదండి ఇది? 50 to 60 గ్రామ్స్. అవునా? ఓకే. ఓకే. చూడడానికి అయితే హెవీగా ఉంది కానీ లైట్ వెయిట్. ఇంకా స్కీమ్స్ కూడా ఉన్నాయని విన్నానండి, చెప్తారా వాటి గురించి ఏంటో? మేడం మన దగ్గర స్కీమ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ 2000 నుంచి ఉంది మేడం. ఓకే. 11 months పే చేయాలి. 1 month బోనస్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. 2000, 3000, 5000 ఎంతైనా పే చేసుకోవచ్చు. ఓకే. 11 months పే చేశారనుకోండి మీరు, మా తరఫు నుంచి 1 month బోనస్. ఇప్పుడు మీరు నెక్స్ట్ తీసుకున్నప్పుడు గోల్డ్ రేట్ ప్రకారం ఎంత గోల్డ్ రేట్ కి ఎంత వెయిట్ వస్తుందో అంత వెయిట్ వరకు వేస్టేజ్ మేకింగ్ అనేది ఉంటుంది. ఓకే. అంటే మేము ఈ మంత్ స్టార్ట్ చేసాం అనుకోండి, ఎండింగ్ ఎక్కువ రేట్ ఉంది అనుకోండి, ఇప్పుడు తక్కువ ఉంది
అనుకోండి మేము మీరు ఆ రోజు కంప్లీట్ అయిన తర్వాత తీసుకున్నప్పుడు రేట్ ఎలా ఉంటే ఆ రేట్ అవునా, ఓకే ఓకే ఓకే. స్టార్టింగ్ అయితే 2000 నుంచి స్టార్టింగ్ అయితే. నుంచి ఎవరైనా పేమెంట్ చేసుకోవచ్చు. మీరు ఎంత వెయిట్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఓకే ఓకే. అంటే అన్ని బడ్జెట్ వాళ్ళకి సెట్ అయ్యేటట్టు పెట్టారు స్కీమ్ అయితే. ఓకే. కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ అలా ఏమి ఉండదు. షాప్ లో ఏ ఐటమ్ అయినా తీసుకోవచ్చు. ఇదే ఐటమ్ తీసుకోవాలి అలా అని ఏమి ఉండదు. కొన్ని షాప్స్ లో ఏంటంటే ఈ సెలెక్టెడ్ ఐటమ్స్ లేకపోతే స్కీమ్ కడితే 50% వరకే ఇంత అని ఉంటుంది. మన దగ్గర అలా ఏమి ఉండదు. ఏ ఐటమ్ వడ్డానం నుంచి చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ వరకు ఏదైనా తీసుకోవచ్చు. అవునా, కూడా దీంట్లో ఉన్నాయి మేడం. అవునా, ఓకే. స్కీమ్ డీటెయిల్స్ మొత్తం దీంట్లో ఉన్నాయి. ఓకే. మీరు మేబీ మీకు రెడీగా నచ్చకపోయినా ఆర్డర్ మీద అయినా చేయించుకోవచ్చు. ఓకే, ఆర్డర్ ఇచ్చి మనకి నచ్చిన మోడల్ చేయించుకోవచ్చు. ఓకే. నేను ఇంకొంచెం కలెక్షన్ ఉందంట అండి, నల్ల పూసలు, బ్రాస్లెట్స్ అవన్నీ ఉన్నాయంట. రండి చూద్దాము ఏమేమి ఉన్నాయో కలెక్షన్ కూడా, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం మనము. పైన కూడా కలెక్షన్ చాలా ఉన్నాయండి. జెంట్స్ ఫింగర్ రింగ్స్ అనేసి, లేడీస్ ఫింగర్ రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి బ్రాస్లెట్స్ అండ్ కంకణాలు, ఇట్లా కొన్ని నెక్లెస్లు, ఇవన్నీ కూడా పైన కలెక్షన్ చాలా ఉంది. వీళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మీకు ఎట్లా కావాలన్నా కూడా మేము కస్టమైజ్ చేసి ఇస్తామని ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది వాళ్ళది. రిసీవ్ చేసుకోవడం కూడా బాగుంది. ఇవన్నీ కూడా ఫింగర్ రింగ్స్ అండి. ఇవన్నీ జెంట్స్ కదండి, ఇవన్నీ కూడా సైడ్ జెంట్స్ మేడం, అటు సైడ్ ఓకే లేడీస్ ఓకే. వస్తాయి. జెంట్స్ లో కూడా చాలా వెరైటీస్ చాలా ఉన్నాయి కదండి. అన్ని కూడా ఐడల్స్ లో వస్తాయి. ప్యూర్ గోల్డ్ అంటే స్టోన్ కాకుండా ఓన్లీ గోల్డ్ లోనే ఉన్నాయి మొత్తం పైన అంతా కూడా. బాగున్నాయి. స్టోన్స్ వస్తాయి. పైన అంతా కూడా ఓన్లీ గోల్డ్. బాగున్నాయి వెరైటీస్ జెంట్స్ కూడా. అన్ని గాడ్స్ లో వస్తాయి. బాలాజీ, బాబా, అదే గణేష్. ఈ మిడిల్ అంతా కూడా స్టోన్ ఫ్యాన్సీ. ఓకే. ఒక్కొక్క వెరైటీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా స్టోన్ వర్కే కదండి, స్టోన్ వర్క్స్ వచ్చాయి. పగడాలు, ముత్యాలు, లేడీస్ కదండి. లేడీస్ వీటిలో కూడా డిజైన్స్ అవి డిఫరెంట్ ఉన్నాయి కదండి. ప్యూర్ గోల్డ్ ఒకటి వచ్చి వస్తాయి, స్టోన్స్ లో వస్తాయి, ఫ్యాన్సీలో వస్తాయి. ఓకే. కళ్యాణ్ రింగ్స్ అని అవి ఇవి చాలా యూనిక్గా బాగున్నాయి. డిజైన్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది. ఇంకా వెరైటీ అంటే ఒకవేళ ఇది కూడా సైజ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మేము ఆర్డర్ బేసిక్ మీద కూడా చేపిస్తాము. డిజైన్ ఇది నచ్చితే సైజ్ పెద్దదిగా మేము ఆర్డర్ బేసిక్ మీద ఆర్డర్ మీద మీరు ఆర్డర్ మీద కూడా సైజ్ కొంచెం ఒక్కొక్కసారి పెద్దది చిన్నది కావాల్సి వస్తుంది. దానికి ఆర్డర్ బేసిక్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో మోడల్ అదే వచ్చేస్తుంది. ఓకే. కూడా బ్రాస్లెట్స్ కదండి, జెంట్స్వి, లేడీస్. ఈ 2 రోస్ వచ్చేసి ఈ 2 రోస్ జెంట్స్గా. ఓకే. ఇది ఏంటండి, ఇదేదో యాంటిక్, ఇది రోడియం ఫినిషింగ్ మేడం. రోడియం ఫినిషింగ్. ఓకే ఓకే. ఆ పైన అంతా కూడా గోల్డ్ స్టోన్ వర్క్ వచ్చినవి. ఈ మధ్యలో అవన్నీ కూడా ఓన్లీ గోల్డ్. అదే కొంతమంది ఓన్లీ స్టోన్ వర్కే లేకుండా ప్యూర్ గోల్డ్ కావాలని అడుగుతారు కదా, సో అట్లా వాళ్ళకి ఇవి బాగా సెట్ అవుతాయి. ఎక్కువ స్టోన్ కూడా ఇష్టపడుతున్నారు. ఓకే. అదే స్టోన్ లో ఇష్టపడే వాళ్ళకి స్టోన్ లో, లేదంటే స్టోన్ అపియరెన్స్ వచ్చేటట్టుగా రోజ్ గోల్డ్ ఇవంతా కూడా యాంటిక్ ఫినిషింగ్ లో. ఓకే. యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది అవన్నీ కూడా. ఈ కింద వచ్చి లేడీస్. లేడీస్ వచ్చేసి రోజ్ గోల్డ్. ఓకే. రోజ్ గోల్డ్ వచ్చేసరికి మనకి 18 క్యారెట్స్ లో వస్తుంది. ఇదండి ఇది రోడియం ఫినిషింగ్ మేడం. రోడియం ఫినిషింగ్ ఏనా? ఓకే. సింపుల్ గా ఇష్టపడని వాళ్ళకి చూడడానికి స్టోన్ లాగే అనిపిస్తది కానీ స్టోన్ కాదు. ఓకే. బాగుంది. ఇట్లా సింపుల్ గా ఫ్యాన్సీ టైప్ బాగున్నాయి. కాలేజ్ పిల్లలు కూడా ఇట్లా వేసుకొని వెళ్ళిపోవడానికి నీట్ గా రెగ్యులర్ గా వేసుకోవడం బాగుంది. డైలీ యూస్ చేసేసేయచ్చు. అవును. అదే బాగున్నాయి. బ్రాస్లెట్స్ కూడా లేడీస్ చాలా బాగున్నాయి. కూడా లేడీస్ కదండి. ఐడల్స్ లో వస్తాయి, స్టోన్ లో వస్తాయి. ఓకే. ఈ రోల్ అంతా కూడా లేడీస్. ఇవి వచ్చేసరికి జెంట్స్. ఇవి ఓకే. లేటెస్ట్ మోడల్ అన్నమాట. బ్లాక్ థ్రెడ్స్ తో వచ్చింది. ఓకే. సింథటిక్ లో 18 క్యారెట్స్ లో వస్తాయి. గోల్డ్
ఓకే. స్వరోస్కి స్టోన్ తో వస్తాయి. స్వరోజ్కి. ఓకే. ఇవైతే చాలా వెరైటీగా ఉన్నాయి జెంట్స్కి. 22 క్యారెట్స్ 916 అవి ఓకే. బ్లాక్ థ్రెడ్ తో వస్తుంది. ఓకే. బాగున్నాయి ఇవన్నీ, ఒక్కొక్కటి ఒక మోడల్లో చాలా బాగున్నాయి. వాచెస్ కూడా బాగుంటాయి మేడం. ఈ రెండు వచ్చేసి 22 క్యారెట్స్, మిగిలిన 18 క్యారెట్స్. సో కంకణాలు కదండి, కడియాలు కడియాల టైప్. ఓకే. ఇవి వచ్చేసి అడ్జస్టబుల్ టైప్ లో ఉంటాయండి. ఇవి ఓకే. మనం తీసి సైజ్ తో ప్రాబ్లం లేకుండా సైడ్ నుంచి ఎక్కించుకుంటాం. ఓకే. అంటే కొంతమంది ఏంటంటే కడియాలు ఎక్కించుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు, అలాంటి వాళ్ళ కోసం అన్నమాట. ఇది కూడా మనం డైలీ రఫ్ అండ్ టఫ్ గా వాడేయచ్చు. దీంట్లో మోడల్స్ ఓకే. అదొక టైప్. ఇది వచ్చేసి లాక్ సిస్టమ్ అన్నమాట. ఓకే. మిస్ అవుతుంది అని ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. ఓకే. దీంట్లో కూడా మనకి 18 క్యారెట్స్ లో కూడా వచ్చాయి. ఓకే. 22 వస్తుంది, 18 వస్తాయి కదండి. ప్యూర్ గోల్డ్ కావాలనుకునే వాళ్ళకి ఇట్లా ప్యూర్ గోల్డ్, ఇట్లా కావాలి ఫ్యాన్సీ టైప్ కావాలనుకున్నారు ఫ్యాన్సీ టైప్. ఎక్కువ లేటెస్ట్ జాగ్వార్ మేడం, ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉందన్నమాట జాగ్వార్ అనేది. ఓకే. ఇట్లా జాగ్వార్ ఓకే. రోడియం ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. మనం డైలీ రఫ్ అండ్ టఫ్ గా వాడినా ఏమో, అవునా, రఫ్ అండ్ టఫ్ గానే వాడేయచ్చు. ఓకే. ఇవన్నీ కూడా లేడీస్ కదండి. ఇవి వచ్చేసి లేడీస్ కంకణాలు అన్నమాట. ఓకే. కంకణాల టైప్ లో వస్తుంది. స్క్రూ టైప్, పైన స్క్రూ ఉంటుంది. స్క్రూ ఓపెన్ చేసి అదే మనం పెట్టుకోవడం. దీనికి సైజ్ తో పని ఉండదు, అడ్జస్ట్ చేసుకోవడమే, పెట్టేసుకొని. ఓకే. ఇవి వచ్చేసి బేబీ టైప్ లోనే బేబీ కూడా వచ్చింది ఇప్పుడు లేటెస్ట్. అవునవును. బేబీ అన్నమాట. చిన్న పిల్లలకి పెట్టుకోవడానికి కూడా నీట్ గా డిజైన్స్ చాలా బాగా చేశారు. ఇవంతా కూడా ప్లెయిన్ గోల్డ్ లో అన్నమాట. ఓకే. బ్యాంగిల్ టైప్ లో బ్రేస్లెట్ లాగా వాడుకోవచ్చు. అదే వాటిల్లోనే మోడల్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లో సెట్ చేశారు. బ్లాక్ బీడ్స్ లో. ఓకే. యాంటిక్ ఫినిష్ లక్ష్మీదేవి. అంటే సేమ్ హారాలు, నెక్లెస్లు మీరు కింద చూస్తుంటారు బ్యాంగిల్స్, ఆ టైప్ లోనే అన్నమాట. ఇదంతా బ్లాక్ బీడ్స్ అండి. బ్లాక్ బీడ్స్ అండి. ఓకే. లోపలంతా బ్లాక్ బీడ్స్, పైన లోపల బ్లాక్ బీడ్స్ వచ్చి పైన అంతా కూడా గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసింది. బాగుంది. ఇవి వచ్చేసి ఫ్యాన్సీగా యూజ్ చేసుకునేవి. ఇవి 18 క్యారెట్స్. ఇవి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో వస్తాయి. మిగిలిన కూడా 22 పికాక్ స్టైల్లో. ఓకే. ఇవైనా మనం డైలీ అయినా వాడుకోవచ్చు. ఇవి వచ్చేసి బ్లాక్ ఓకే థ్రెడ్ తో వస్తుంది. 18 క్యారెట్స్. ఓకే. ఫ్యాన్సీ అవన్నీ 18 క్యారెట్స్ వస్తాయి, మిగతా అవన్నీ కూడా 22. 18, 22 కూడా ఉన్నాయి. ఓకే. ఇది బాగుంది, ఫ్లవర్ అదే వచ్చి నీట్గా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది. వచ్చేసి డైమండ్స్ లో. డైమండ్స్. ఓకే. డైమండ్స్ లో సింపుల్ గా అన్నమాట. ఓకే. చాలా బాగుంది. కూడా జెంట్స్ అండి ఇవన్నీ ఫింగర్ రింగ్స్. ఇవన్నీ లేడీస్ మేడం. ఇది ఒక్కటి వచ్చేసి జెంట్స్ 18 క్యారెట్స్ స్వరోస్కి లో వస్తాయి మేడం. స్వరోజ్కి లో. ఓకే. ఇది వచ్చేసి డాన్సింగ్ డాల్ అన్నమాట. స్టోన్ టైప్ లో అలాగా మూవ్ అవుతూ ఉంటుంది. మొత్తం 18 క్యారెట్స్ స్వరోస్కి. ఫ్యాన్సీగా అన్నమాట. అకేషన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అవును. ఫ్యాన్సీ నవరత్నాల టైప్ లో. ఓకే. ఇవన్నీ కూడా 18 క్యారెట్స్ లో ఫింగర్ రింగ్స్ బాగుంటాయని చాలా మంది చూస్తూ ఉంటారు. అసలు ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి ఫింగర్ రింగ్స్, అసలు జెంట్స్ కి కానీ లేడీస్ కి కానీ. అవును మేడం, చాలా బాగుంటాయి మా దగ్గర ఫింగర్ రింగ్స్. సైజ్ వారీస్ ఉంటాయి. అదే సైజ్ మరి కావాలంటే ఆర్డర్ ఇచ్చి కూడా డిజైన్స్ చేయించుకోవచ్చు కదా. మనం బయట నుంచి ఏదైనా నచ్చితే ఒకవేళ ఇస్తే ఆర్డర్ చేసిస్తారు. ఓకే. ఇవండి ఇవి 18 క్యారెట్స్ మేడం. ఇవన్నీ కూడా కళ్యాణ పుంగరం టైప్ లో ఉంటుంది. ఫ్యాన్సీగా ఒకసారి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఫింగర్ కి అయితే బాగుంటుంది. అవును. ఓకే. బాగుంది, ఎంత చక్కగా కనపడుతుంది అసలు. అవును. స్వరోస్కి బల్బ్స్ టైప్ లో వచ్చి చాలా బాగుంది. వెరైటీస్ నిజంగానే చూడలేదు ఎక్కడ. చాలా బాగున్నాయండి, యూనిక్ డిజైన్స్ ఇవన్నీ కూడా. డైమండ్ కలెక్షన్ మేడం ఇదంతా కూడా. ఇదంతా కూడా హెవీ కలెక్షన్ అన్నమాట. ఇది మ్యారేజ్ పర్పస్ కి దానికి కూడా ఒకసారి పెట్టుకుని చూడండి మేడం. ఇది మీకు మ్యాచ్ అవుతుంది శారీ మీద. చాలా బాగుంటాయి మేడం మా దగ్గర డైమండ్ కలెక్షన్. అవును, చాలా బాగున్నాయి, చాలా బాగుంటాయి. బాగుంది. ఇవి హెవీ, ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అన్నమాట మనకి. ఇవి డైలీ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. డైలీ పర్పస్ మీద పెట్టి ఇవి ఒకవేళ సైజ్ ప్రాబ్లం ఉన్నా సరే డైమండ్ కూడా చేయించిస్తాం మేడం. ఓకే. డైమండ్ కూడా ఆర్డర్ బేసిక్ మీద చేయించిస్తాము. ఓకే. ఇవన్నీ కూడా డైలీ వేర్ చేయాలండి. ఓకే. బాగున్నాయి, సింపుల్ గా ఉన్నాయి, హెవీగా ఉన్నాయి. అందరు హెవీగా ఇష్టపడరు కాబట్టి సింపుల్ గా కూడా బాగున్నాయి. సింపుల్ గా ఇలాగా అట్లా ఫ్లవర్ వచ్చి అలా కూడా వచ్చేస్తుంది. డైమండ్ పెట్టుకోవాలి బడ్జెట్ లేని వాళ్ళు కూడా ఇవి తక్కువ బడ్జెట్ లో మనకు వచ్చేస్తాయి. ఓకే. అదే అన్ని బడ్జెట్ వాళ్ళు తీసుకునేటట్టుగా పెట్టేశారు. ఓకే.
చూసారు కదా, ఇందాక నుంచి మనం పెద్దవాళ్ళ రింగ్స్, జెంట్స్వి, లేడీస్ చూసాం కదా. ఇప్పుడు అంతా కూడా బేబీ రింగ్స్ అన్నమాట. ఎంత క్యూట్ గా ఉన్నాయో కదండి. ఇవన్నీ కూడా మోడల్స్ చాలా, బేబీ రింగ్స్ లో కూడా మోడల్స్ చాలా ఉన్నాయి. మేడం ఇప్పుడు మనకి కలెక్షన్ లేడీస్ జెంట్స్ బయటనే దొరుకుతుంది కానీ బేబీ రింగ్స్ ఎక్కడ తొందరగా అవును, తొందరగా దొరకవు. మన దగ్గర వచ్చేసి 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇవన్నీ కూడా. 5,000 నుంచేనా? ఓకే. మాకు ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది, అమ్మో మనం గిఫ్ట్ పర్పస్ ఇవ్వలేము, కొనుక్కోలేము అనుకుంటారు చాలా మంది. 1 గ్రామ్ నుంచి ఉన్నాయి మన దగ్గర. 1 గ్రామ్ నుంచి ఈజీగా గిఫ్ట్ పర్పస్ గా కూడా ఇచ్చేసేయచ్చు మనము. ఐడల్స్ లో ఉన్నాయి, ప్లెయిన్ లో ఉన్నాయి, స్టోన్స్ లో ఉన్నాయి, ఇలా ఫ్యాన్సీగా కూడా ఉన్నాయి అన్నమాట. బేబీస్ వచ్చేసి ఇలా ఫ్యాన్సీగా కూడా. ఓకే. అసలు బేబీ ఫింగర్ రింగ్స్ ఇన్ని వెరైటీస్ చూడ ఫస్ట్ టైం మేడం మేమైతే. చాలా మంది అదే అంటూ ఉంటారు, బేబీ రింగ్స్ బయట దొరకవు. మామూలుగా అంటే ఏదో జస్ట్ ఒక 2-3 బాక్సెస్ చూపిస్తారు కానీ ఇన్ని వెరైటీస్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంత లావు లావు ఉన్నాయండి. జెంట్స్ అండి ఇవి. జెంట్స్ మేడం. వెయిట్ లైట్ వెయిట్ అండి? ఈ వెయిటే వస్తాయి మేడం. ఓకే. అదే వర్క్ బ్రాండెడ్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా మనకి. చూడండి ఇట్లాగా నెక్స్ట్ వర్క్ లో వచ్చేసి గాడ్స్ అన్నమాట. అదే మనకి లాంగ్ చైన్స్, నక్లీస్ వచ్చినట్టుగానే వీటికి కూడా. ఇవి కూడా చాలా సాలిడ్ గా వస్తాయి. మనం రఫ్ అండ్ టఫ్ గా వన్ ఏమవుతుంది కానీ కొంచెం వెయిట్ లో వస్తాయి. ఇవన్నీ కూడా నవరత్నాలు. ఓకే. నవరత్నాల్లో వస్తాయి. ఓకే. ఇట్లా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క గాడ్ ఉంటుంది. దీని మీద చూడండి బాలాజీది ఎంత క్లియర్ గా ఉంది. అవునవును, బాగా క్లియర్ గా క్లారిటీగా ఉంది, నీట్ గా. బ్రాండెడ్ ఫింగర్ రింగ్స్ టైప్ లో వస్తాయి అన్నమాట ఇవన్నీ. ఓకే. వినాయకుడు చూసారా, వినాయకుడు రూబీ వచ్చి మధ్యలో వినాయకుడు ఎంత క్లియర్. అదే అదే బ్రాండెడ్. అదే అదే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో పెట్టారు. వాటికి సంబంధించి అంటారు కదా. అదే అంటే మన జాతకాన్ని బట్టి ఏరింగ్ పెట్టుకోవాలంటే అట్లా. ఇది ఎక్కువ ఏంటంటే వాళ్ళ జాతకాన్ని బట్టి ఇన్ని క్యారెట్లు వేసుకోవాలని ఉంటుంది. దాన్ని బట్టి మేము మోడల్ చూపించి చేయించిస్తాం. ఓకే ఓకే. మాకు ఏ స్టోన్ కావాలి, ఈ మోడల్ లో కావాలి అంటే చేయించిస్తాము. సర్టిఫికేట్ కూడా ఇస్తాం మేడం. ఇవి అవునా? జాతకానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా. ఓకే. అలాగే ఇవి నవరత్నాలు. అది ఇవేమో హెవీగా ఉన్నాయి, ఇవి కొంచెం సింపుల్ గా ఉండేవి. ఇవి డైమండ్స్. దీంట్లో ఉన్నది ఒరిజినల్ డైమండ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే. టాటాయిస్ రింగ్స్, టాటాయిస్ రింగ్స్ ఇవన్నీ. ఓకే. చూసారా, నవరత్నాలు, డైమండ్ ప్లస్ టాటాయిస్. నవరత్నాల్లోనే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదండి. బాగా. అవునవును. ఇది ఒరిజినల్ డైమండ్, నవరత్నాలు, టాటాయిస్ అన్ని కలిసి పెట్టుకోవాలి. నవరత్నాల్లో టాటాయిస్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇట్లా ఇది బాగా. ఇది వెయిట్ చూసారా, 13 గ్రామ్స్. అంతేనా? ఇట్లా వెయిట్ లో వస్తాయి ఇవన్నీ కూడా. ఒకవేళ సైజ్ సరిపోతే మేము ఆర్డర్ మీద. అదే అదే సరే కదండి. ఇదంతా పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 నేను ఈవినింగే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.